విశాఖ సాగర తీరంలో పసుపు వర్ణం పులుముకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులతో సాగర తీరం సందడిగా మారింది. 3 రోజుల మహానాడుకు విశాఖ నగరం ఆతిథ్యమిస్తుండటం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చారు. అతిథులతో సాగర తీరంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. కనీవిని ఎరగని తుఫాను హుదూద్ తుఫాను వచ్చి మొత్తం విశాఖపట్నం నగరాన్ని ఒక నరకంగా మార్చేసింది. అట్లాంటి ఒక యమకోపంగా మార్చేసిన నగరాన్ని అతి కొద్ది కాలంలో ఇతడి సుందర నగరంగా మార్చి తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈ రోజుని విశాఖపట్నం అనేది ఒక ఇండియాలోనే ఒక గొప్ప టూరిస్టు ప్లేస్గా మారిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజన్. అది ప్రజలందరూ కూడా ఎంతో వైభోగంగా ఇక్కడ మేము మహానాడులో పాల్గొనడం జరిగింది. ఇంత అందంగా డెవలప్మెంట్ చేసిన వైజాగ్ని మనం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఒకప్పుడు హుదూద్లోని ఈ ఊరంతా మట్టుకొట్టిపోయినట్టు అయిపోయింది. అతి తక్కువ సమయంలో నేను ఏం పట్టుకున్నా బంగారం చేయగలనని బాబు గారు నిరూపించుకున్నారు. ఈ ఊరు చూస్తేనే చాలు మనకి ఊరే ఒక ఎగ్జాంపుల్ లాగా కళ్ళ ముందు కదులుతుంది. ఈ అందాలని మాకు చూసే అవకాశం మహానాడు ఇచ్చింది. మహానాడుని పెట్టిన అవకాశం చంద్రబాబు గారు ఇచ్చారు. అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించే నాయకుడు ఉండడం తెలుగు రాష్ట్ర ప్రజల అదృష్టం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు సహకరించి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ప్రజలందరూ, కార్యకర్తలు అందరం కూడా ఆ నాయకుని వెంటే ఉంటామని తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు.